కౌన్సిల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుడికి చేరువలో ఉంది. ఇటువంటి బడ్జెట్ గతంలో ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ని అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని స్వీకరించే విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీగా వ్యవసాయాన్ని పరిగణనకు తీసుకుంటున్న బడ్జెట్ మంచి బడ్జెట్ పెట్టినందుకు వారికి అర్థాన్ని ఇవాళ మాట్లాడే ముఖ్య అంశం మిత్రులారా, మీకు తెలుసు, గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలంతా కూడా డ్రగ్స్ వైపు చూస్తూ ఉన్నాయి. మీకు తెలుసు, వారం క్రితం మాజీ శాసనసభ్యుడు రోహిత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ జరిగినటువంటి పోలీస్ దాడిలో, ఈగల్ టీం చేసిన దాడిలో సాక్షాత్తు మాజీ శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యులతో పాటు వాళ్ళ మిత్ర బృందం డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండ్గా పట్టుబడినటువంటి పరిస్థితి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ ఈగల్ టీం ఏర్పాటు చేసి ఎంతోమంది డ్రగ్ పెడర్స్ పట్టుకొని డ్రగ్స్ రహిత తెలంగాణ వైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, టిఆర్ఎస్ యువ నాయకుడు బ్యాచ్ అంతా కూడా ఈ రకమైనటువంటి డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. గతంలో చూస్తే సాక్షాత్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ పట్టుకోవడం, సొంత బామ్మది డ్రగ్స్ తీసుకొని దొరికినటువంటి పరిస్థితి. ఈయన దగ్గరి మిత్రుడు కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో అత్యధిక మోతాదులో కొకైన్, హెరాయిన్ సేవించి మృత్యువాట పట్టడం పరిస్థితి. నిన్న కాక మొన్న రోహిత్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికిన పరిస్థితి. ఈయనకు అత్యంత సన్నిహితుడు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్లో కోడి పందాలు ఆడినటువంటి పరిస్థితి. ఇటు పోతుంది యువరాజు గారు. ఈ రకమైనటువంటి చర్యలు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు మీరు? వీళ్ళ పాల్గొంటూ ఉంటే ఆశ్చర్యకరం, విచిత్ర పరిస్థితి అంటే ఇప్పటి వరకు బీజేపీ నాయకులు దీని మీద స్పందించకపోవడం. డ్రగ్స్ మీద ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున పకడ్బందీ వ్యూహంతో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు మాట్లాడారు. అంతేంటి అసలు ఒకనొక సందర్భంలో మాట్లాడిన రఘునందన్ రావు గారి నోరు కూడా మోయించారు, మళ్ళీ మాట్లాడకుండా. దీని అర్థం ఏంటంటే, మాకు అర్థమవుతుంది ఏంటంటే, గత సర్పంచ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, పరస్పర సహకారం అందించుకున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో సహకారం అందించుకున్నారు, ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి ప్రయాణం అవుతా ఉన్నారు. దీని అర్థం మేము చాలాసార్లు సందర్భంలో చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనట్టుగా అర్థమవుతాం. ఇప్పుడు మౌనమే అంగీకారం. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే ఒక్క బీజేపీ నాయకులు మాట్లాడతలేదంటే అసలు తెలంగాణలో డ్రగ్స్ నిర్మాణం జరగాలనుకుంటున్నారా? యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంటున్నారా?
నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రామచంద్రరావు ఇంత సెన్సేషన్ అయ్యి డ్రగ్స్ పట్టుబడితే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడారు. ఏంటి మీకు లోపాయికి అన్నట్టు ఒప్పందం ఇలా అయిపోయారు. కలిసి ప్రయాణం చేసే సందర్భంగా మరొకటేంటగా కనపడతా ఉంది, స్పష్టత వస్తూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనన్న మాట. ఇక నేను ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నిరంతరం కులం మతం పేర్లు మాట్లాడే మీరు ఇంత తీవ్రమైనటువంటి డ్రగ్స్ సమస్య మీద టీఆర్ఎస్ నాయకులు దొరికితే ఇది కూడా ఏ ఫామ్ హౌస్ 2022లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన బీజేపీ నాయకులే కేసు చేసినటువంటి పరిస్థితి, బీజేపీ నాయకుల్ని బిఎల్ సంతోష్ లాంటి మీద కేసు చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అది అప్పుడే మర్చిపోయినా అది ఊసలేదు. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే మాట్లాడే పరిస్థితే లేదు. ఒకటైనా అని చెప్పడానికి ఎంతగానో పెద్ద నిదర్శనం లేదు. ఇంకా మూడవ అంశం, మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడే ముందు వారికి 2-3 విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. బండారు దత్తాత్రేయ గారు తెలంగాణలో తెలియని వారు ఉండరు. 60 ఏళ్ళుగా బీజేపీ పార్టీని మోస్తూ, బీజేపీకి సేవలు అందిస్తూ, వివిధ రకాలుగా ప్రజా సేవలు అందించినటువంటి నాయకుడు. వారు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అగ్రనాయకుడు కిషన్ రెడ్డి గారు లాక్కున్నారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటే ఆ పదవిని కిషన్ రెడ్డి లాక్కున్నారు. 2 పదవులు బీసీ నాయకుల నుంచి లాక్కున్నటువంటి కిషన్ రెడ్డి గారు 2 పదవులు తీసుకొని వారు ఆస్వాదిస్తా ఉన్నారు. మన గవర్నర్ ఏదైనా మిగులుతుందంటే అది కూడా ఇంద్రసేన్ రెడ్డి గారు లాక్కున్నారు. ఇది మీరు బీజేపీ పార్టీలో బీసీ నేతలకు ఇచ్చినటువంటి గౌరవం. అంత మహానాయకుడు అటువంటి దత్తాత్రేయ గారి పదవులనే మీరు లాక్కొని ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, బీజేపీ పదవి 2 కూడా అగ్రవరానికి తెచ్చుకున్నారు. మీరు బీసీల గురించి మాట్లాడతారు. బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే వేదాలు వర్ణించుకుంటూ ఉంటాయి. బీసీ బిల్లు ప్రతిష్టాత్మకం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారప్పటికి కూడా 42% రిజర్వేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ 2 చట్టాలని అసెంబ్లీలో తీసుకొస్తే తొక్కి పెట్టిన పాపం బీజేపీ పార్టీ.